పెద్దపల్లి జిల్లాలో మాజీ హోంగార్డ్ విజయ్ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. ఓదెల మండలం కోలనూరు గ్రామంలో ఈ నెల 21 అర్ధరాత్రి నడి రోడ్డుపై మాజీ హోంగార్డ్ విజయ్ను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన పులిపాక శ్రీకాంత్ అనే మాజీ రౌడీ షీటర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు ఏసీపీ కృష్ణ. చిన్న విషయానికి మాట పెరిగి విజయ్ని శ్రీకాంత్ కత్తితో దాడి చేసి హతమార్చినట్లు ఏసీపీ వెల్లడించారు. హత్యకు నిందితుడు ఉపయోగించిన కత్తిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకుని నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు ఏసీపీ కృష్ణ. గ్రామంలో రాత్రి అన్నోన్ ఎవరో చంపిరనేటువంటి విషయం తెలిసి హుటాహుటిన మా ఎస్ఐ గారు ఇదంతా ఎట్లా ఎవరు చంపిరు ఏందనే దాని మీద దరఖాస్తు తీసుకొని దర్యాప్తు చేసి ఇమ్మీడియట్గా దాదాపు 24 గంటల లోపే ఎవరని తెలుసుకోవడం, ఆ నేరస్తుని కూడా పట్టుకోవడం, ఇదంతా కూడా మా అశోక్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వాళ్ళ సిబ్బంది చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఈ ముదుల పేరు మాటూరు విజయ్, ఈయన కొల్లూరు గ్రామం మాజీ హోంగార్డు, మీ అందరికీ తెలుసు. అట్లాగే ఇతను చంపిన అతను ఎవరంటే పులిపాక శ్రీకాంత్ అని, ఇతను పల్లె శ్రీకాంత్ కూడా అంటారు. యాక్చువల్లీ ఇతను గోదావరి కానీ, గతంలో గోదావరి కానీ మీకు తెలిసి ఉండొచ్చు, 2018-19 ప్రాంతంలో 2-3 వరుసగా మర్డర్ జరిగినాయి. ఆ టైంలో ఈ మంతిని సుమన్ అనే వ్యక్తి చంద్రశేఖర్ అలియా చిన్న అనే వ్యక్తిని అక్కడ రౌడీ షీటర్ల వాళ్ళంతా చంపుకోవడం జరిగింది. దానిలో ఈ మంతిని సుమన్ ఎవరైతే ఉన్నారో ఆ సుమన్ తరఫున చిన్నాన్ని చంపిన దానిలో ఇప్పుడు మనం ఇప్పుడు పట్టుకున్న నేరస్తుడు కూడా ఈ మాటూరు విజయం చంపిన నేరస్తుడు కూడా శ్రీకాంత్ అప్పుడు ఆ కేసులో కూడా ఉన్నాడు. యాక్చువల్లీ మాజీ హోంగార్డ్ ఎవరైతే విజయ్ ఉన్నాడో అతను కరెక్ట్